హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే ఇదే ఫస్ట్ టైం పులిహోర చేయడం. పులిహోర అంటే నార్మల్‌ది కాదు. సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయ పులిహోర అయితే చేశాను. ఫస్ట్ టైమ్ అయినా సూపర్ టేస్ట్ అసలు. నేను షాక్ అయ్యాను. ఇంత మంచిగా కుదిరాడు. మా పాప అయితే నేను తిన్న తర్వాతకి చూస్తుంది. బట్ నేను తినిపిస్తుంటే మాత్రం తినట్లేదు. ఇంకా సరేలే అని చెప్పేసి నేనే తినేసాను. ముందుగా మామిడికాయలు తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తొక్క తీసుకున్న మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లోకి వేసి అలాగే మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి కావాల్సినంత నూనె అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకొని తగినంత పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా పాప అయితే లేచింది. లేచి చూస్తూ ఉంది మమ్మీ ఏం చేస్తుంది అని చెప్పేసి. పసుపు వేసుకున్న తర్వాతకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న క్లిప్ అయితే యాడ్ అవ్వలేదు. పొడి చేసుకున్న అన్నాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా కలిపేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 10 to 20 minutes కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం అయినా కూడా ఇంత మంచిగా కుదురుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నా పాపతో ఆడుకుంటున్నాను. తనతో ఆడుకుంటే మాత్రం అసలు టైమే తెలీదు. చూస్తున్నారు కదా, హాయ్ చెప్పమంటే చూస్తూ ఉంది కానీ చెప్తలేదు. ఫస్ట్ ఒకసారి అయితే చెప్పింది, ఇప్పుడైతే చెప్పలేదు. 10 to 20 minutes కుక్ అయిన తర్వాతకి ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. అలా చూసి వెళ్ళిపోయే బదులు సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇవ్వచ్చు కదండి. ఓకే, బాయ్ బాయ్.